సర్వశక్తి కృపా కనికరములు మా ప్రభువా పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. सर्वशक्तिमान परमेश्वर राजा दयालु पिता आपके चरणों में धन्यवाद करते हैं। మీ యొక్క అపారమైన కృప ప్రేమ దయని బట్టి మీకు వందనాలు. आपके अपार प्रेम दया और अनुग्रह के लिए धन्यवाद करते हैं स्वामी। మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. आपके हर एक भलाइयों के लिए धन्यवाद पिता। దేశంలోను ప్రపంచంలోను ఉన్నటువంటి అనివార్య పరిస్థితులను బట్టి లాక్డౌన్ ప్రకటించడం జరుగుతుంది. देश में और पूरे संसार में जो विपरीत परिस्थितियां हैं पिता, उसके अनुसार पूरे जगह पर प्रभु लॉकडाउन का घोषणा हुआ है। ఆ కారణంగా మా ప్రభువా సమాజముగా మేమందరూ మీ సన్నిధిలో కూడి ప్రార్థించలేనటువంటి తరుణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. इस कारण प्रभु हम सब मिलकर आपकी उपस्थिति में आराधना नहीं कर पा रहे। इस प्रकार के बहुत सारे अवसर है प्रभु। అయినా మేము మా గృహాలలో ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి మీ వాక్యాన్ని వినడానికి ఈ మంచి ఫోన్ కనెక్షన్స్ ద్వారా మాకు చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. फिर भी महान परमेश्वर घरों में रहकर पिता हम आपकी आराधना करके आपके जीवित वचनों को सुनने के लिए इस फोन के द्वारा आपने सुविधा को दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఇది కూడా మీరు మానవునికి అనుగ్రహించినటువంటి జ్ఞానం తండ్రి, అందుకు మీకు వందనాలు. ये भी आप मनुष्य को दिया हुआ ज्ञान है पिता, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా మీరు మా బ్రతుకులంతటిలో చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనాలు. हमारे प्रभु जो आपने हमारे जीवन भर में आशीषों को दिए उपकार किए, उसके लिए हम आपका धन्यवाद करते हैं। ఈ సమయంలో మా ప్రభువా ఈ రీతిగా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడగలిగిన భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. इस समय प्रभु आपके प्रिय बच्चों के साथ बात करने के लिए अपना अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మీ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలలో ఉండి ఈ వాక్యం విని దీని ప్రకారంగా వారు ఆధ్యాత్మికంగా బలపడి మీ శిక్షణలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. आपके बच्चे भी प्रभु अपने अपने घरों में रहकर पिता आपकी आराधना, आपकी स्तुति में और आत्मिक उन्नति में आगे बढ़ने के लिए आप सहायता करिए। మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. हमारे प्रभु हम आपका धन्यवाद करते हैं। ఈ యొక్క ప్రపంచ ప్రజలను భయానకములో ఉంచుతున్న ఈ మహమ్మారి నుండి మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు వందనాలు. और पूरे संसार में प्रभु घबराहट का कारण बना हुआ इस कोविड-19 से राजा आप हमारी रक्षा कर रहे हैं, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఎన్నో లక్షల మంది చనిపోతూ ఉన్నారు. लाखों लोग मरते जा रहे हैं प्रभु। అయినా మా ప్రభువా మీరు మా పట్ల కృప చూపుతున్నందుకు వందనాలు. फिर भी पिता आप हमारे प्रति करुणा दिखाते, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా దోషములను మన్నించండి, లోకములో ఉన్న ప్రతి వాని యొక్క అపరాధమును మన్నించండి. हमारे दोषों को और संसार के सारे लोगों के दोष और अपराधों को क्षमा कर दीजिए पिता। ఈ యొక్క కరోనా మహమ్మారిని సమూలంగా తీసివేయండి. इस कोरोना के महामारी को परिपूर्ण रीति से आप हटा दीजिए स्वामी। ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. प्रभु हम आपका धन्यवाद करते हैं। ప్రపంచమంతా తిరిగి సమాధానంతో రావడానికి సహాయం చేయండి. पूरे संसार के लोग प्रभु शांति और समाधान के साथ रहने के लिए आप सहायता करिए। మీరే నిజ దేవుడని గ్రహించి మీకు వందనాలు చెల్లించే భాగ్యం దయచేయండి. आप ही सच्चा परमेश्वर है प्रभु, इस बात को जानकर आपको धन्यवाद करने वाले के समान बनाइए प्रभु। మా ప్రభు ఇలాంటి లాక్డౌన్ వల్ల ఏమీ కాదు, కానీ కేవలము మీ యొక్క కృప వలన మాత్రమే ఈ వ్యాధి తొలగిపోతుందని మేము నమ్ముచున్నాం. प्रभु इस लॉकडाउन से कुछ नहीं होगा प्रभु, पर आपकी करुणा से ही ये सारे बीमारी को हटाने वाले परमेश्वर आप हो और आपके ही द्वारा सब कुछ होगा, हम विश्वास करते हैं स्वामी। ఈ వ్యాధి నిర్మూలం అవడానికి మీరే మా ప్రభు కారకులు చేసి మీ యొక్క కృప ద్వారా దాన్ని తొలగిస్తే తొలగిపోతుందని నమ్ముచున్నాం. और प्रभु विश्वास करते हैं राजा आपके करुणा आपके दया से ही ये बीमारी हट सकता है प्रभु। మా పట్ల దయ చూపించండి. हमारे प्रति दया दिखाइए प्रभु। ఎంతైనా మీరు వాత్సల్యత గల దేవుడవు. इतना भी प्रभु आप ममतामय परमेश्वर हो। మా ప్రార్థనల యందు మీరు లక్ష్యమించే దేవుడవు. हमारे प्रार्थनाओं को ध्यान से सुनने वाले परमेश्वर हो पिता।
మా పట్ల మీ కృపను గ్రహించి हमारे प्रति अपने करुणा को दिखाकर ఈ మహమ్మారి నుండి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ దాన్ని పూర్తిగా తొలగించమని కూడా విజ్ఞాపన చేస్తున్నాం. और इस महामारी से आप हमको बचा रहे हैं प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं और परिपूर्ण रीति से इस बीमारी को हटाने के लिए प्रार्थना करते हैं प्रभु। సంఘ బిడ్డలందరినీ దీవించండి. कलिसिया के हर एक जन को आशीषों से भर दीजिए। సార్వత్రిక సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని पूरे संसार के कलिसियाओं को आप आशीषों से भर दीजिए। మీ కృప అనుగ్రహించమని आपका अनुग्रह हम आप पर दिखाइए प्रभु। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేడైన యేసు పవిత్ర నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. हमारे लिए प्राण को देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में प्यारे प्रभु के लोगों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఈ లాక్డౌన్ కారణంగా మరొకసారి ఫోన్ ద్వారా మీతోటి ఈ దేవుని యొక్క మాటలను పంచుకునే భాగ్యం అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. इस लॉकडाउन में और बार परमेश्वर हमारे जीवन में अवसर दिए कि हम प्रभु की उपस्थिति को इस मोबाइल के द्वारा अपन बांट पा रहे हैं। కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. कुछ समय हम परमेश्वर के वचनों का ध्यान करेंगे। ఈ యొక్క శనివారం కొరకు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయములో 9వ వచనాన్ని మనము ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నాం. और इस आज शनिवार की इस मीटिंग के लिए हम व्यवस्था विवरण अध्याय 33 उसका 9 वचन को पढ़ेंगे। ఈ 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. इस 9वां वचन में इस प्रकार लिखा हुआ है, అతడు నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. व्यवस्था विवरण अध्याय 33 उसका 9 वचन में इस प्रकार लिखा है, उसने तो अपने माता पिता के विषय में कहा, मैं उनको नहीं जानता, और ना तो उसने अपने भाइयों को अपना माना और ना अपने पुत्रों को पहचाना, क्योंकि उन्होंने तेरी बातें मानी और वो तेरी वाचा का पालन करते हैं। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియజేస్తున్నాం. मसीह में प्यारे प्रभु के लोगों, आप सबों को एक और बार प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। మోషే చనిపోక ముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆశీర్వదించిన విధానము ఈ 33వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. मूसा मरने से पहले सारे इस्राएलियों को आशीष दिए, इन बातों को हम इस 33 अध्याय में देख पाते हैं। యాకోబు యొక్క కుమారులు 12 మంది గోత్రాలు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన వారిని ఆశీర్వదించాడు. और याकूब के संतान जो 12 गोत्र के लोग हैं, उन सबको एक एक जन को एक एक रीति से उन्होंने आशीषित किया। కాదేశు మెరీబా నీళ్ల దగ్గర దేవుని మాటను మరొక రకంగా మోషే వ్యక్తం చేసిన కారణంగా పాలస్తీనాలు మోషే ప్రవేశించలేకపోయాడు. और कादेश और मरीबा के पास जो बातें हुई वही कारण है वे मूसा कनान देश में प्रवेश नहीं कर पाया। అయితే ప్రజలందరూ కూడా మోయాబు మైదానం వరకు నడిపించాడు. और सारी प्रजा को मोयाब के उस मैदान तक पहुंचा दिए। అక్కడ నెబో కొండ ఉంది. वहाँ पर नेबो पहाड़ है। ఆ కొండను ఎక్కితే ఇంక ఆయన చూస్తాడు, ఆయన చనిపోతాడు, పాలస్తీనాను చూస్తాడు. और उस पहाड़ के ऊपर से वो पालस्तीन देश को देखेंगे, उसके बाद वो मर जाएंगे। అందుకని ఆ
నెబో పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ అందరిని కూడా ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. और उस पारान पर्वत के पास आने के बाद इस्राएली लोगों को उन्होंने आशीष दी। ఇక్కడ రూబేను, యోదా, లేవి అని వరుసగా ఉన్నాయి పేర్లు ఈ గ్రంథంలో. బెన్యామీను, యోసేపు, జెబూలూను ఇలాగ ఉన్నాయి ఈ పేర్లన్నీ కూడా. और इस अध्याय में सबका नाम लाइन से लिखा हुआ है। रूबेन है, यहूदा है और लेवी है, सबका नाम लाइन से लिखा हुआ है। వారిని ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. और उन सबको एक एक जन को उन्होंने आशीष दिया। అంటే ఒక్కొక్క వంశము ఆ ప్రజల యొక్క తీరు మోషేకి తెలుసు గనక దాన్ని బట్టి అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. और मूसा जानते हैं कि एक एक वंश के लोगों का स्वभाव कैसा है, उसके अनुसार उनको आशीषित किए। నేను ఆ అందరి విషయాలను నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ और उन सबों के बारे में मैं नहीं कहता, ఒక లేవిని గురించి కొద్ది నిమిషాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. और केवल लेवी के विषय में कुछ बातों को मैं आपसे बांटना चाहता हूँ। మనం దేవుని దగ్గర నుండి ఈవులు కోరుకోవడం మానవుని యొక్క సహజ లక్షణము. और परमेश्वर के पास से आशीषों को और वरदानों को मांगना मनुष्य का लक्षण है। ఇప్పుడు చాలా మంది క్రీస్తుని అంగీకరించడంలో కూడా ఆయన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, లేకపోతే మన రోగాలను బాగు చేస్తాడని ఒక గొప్ప నమ్మకంతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. और बहुत सारे लोग परमेश्वर का अनुसरण इसीलिए करते हैं कि वो अपने जीवन में आशीष देंगे और हमारे रोगों को भी चंगाई करेंगे करके। మనము కష్టకాలములో దేవుని దగ్గరికి వస్తుంటాం. और हम लोग विपत्ति के समय परमेश्वर के पास आते हैं। అయినా దేవుడు చాలా ప్రేమ గలవాడు కనుక ఈ కష్టంలో వచ్చినా కూడా నువ్వు కష్టంలో అయితే నువ్వు వస్తున్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ తిరిగావు అక్కడ తిరిగావు అని మనల్ని తిరస్కరించడం లేదు. परमेश्वर प्रेमी है, इसीलिए अपन से मुश्किल और तकलीफ में भी परमेश्वर के पास आते हैं। तो प्रभु ये नहीं बोलते कि अभी तक नहीं आए थे, जब तकलीफ आए तो तुम मेरे पास आ रहे हो, ऐसा नहीं बोलते। ఆయన ప్రేమామయుడు, परमेश्वर प्रेमी परमेश्वर है, ఆయన దయ చూపించేటువంటి వాడు, दया दिखाने वाले परमेश्वर हैं। కాబట్టి ఆయన దయ చూపుతూనే ఉంటాడు. దయామయుడు కనుక దయ చూపిస్తా ఉంటాడు. वो दयालु परमेश्वर इसीलिए दया दिखाते ही रहते हैं। ఈ కారణం చేత ఈనాడు మానవాళి లోకములో ఉండగలుగుతూ ఉంది. और यही कारण है कि मनुष्य जाति आज पृथ्वी के ऊपर जीवित है। లేక మనలాంటి స్వభావమే దేవుల్లో ఉంటే ఆయన మన మీద కోప్పడి సర్వనాశనం చేయగలడు. यदि हमारे जैसा उनका स्वभाव रहता तो वो क्रोध में आकर सबको मार डालते। దేవుడు కూడా అంటే మనము దేవుని దగ్గర నుండి ఈవులు ఎలా కోరుకుంటున్నామో हम जैसे परमेश्वर के पास से आशीष को चाहते हैं, మనల్ని గురించి కూడా ఆయన కొన్ని కోరుకుంటాడు. परमेश्वर भी हमसे कुछ बातों को चाहते हैं। ఇప్పుడు మన తల్లిదండ్రులు మనలను పెంచుతూ ఉంటారు, మా పెద్దవారిని చేస్తారు, అన్ని మనకు కావాల్సినన్ని చేసి పెడుతుంటారు. और हमारे माता पिता हमको बचपन से पालन पोषण करते हैं और हमारे हर एक जरूरतों को वो पूरा करते हैं। వాళ్ళు తల్లిదండ్రులు మనల్ని గురించి ఏం కోరుకుంటారు? माता पिता हमसे क्या चाहते हैं? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా వారిని ప్రేమించాలని, వారికి లోబడాలని, వారిని అన్ని విధాల వారికి అనుగుణంగా నడుచుకోవాలనేది ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఉంటుంది. और हर एक माता पिता अपने बच्चों से यही उम्मीद करते हैं कि बच्चे उनका बात माने और अच्छा जीवन व्यतीत करें। కాబట్టి ప్రేమించే వ్యక్తి తిరిగి ప్రేమనే కోరుకుంటాడు. और जो प्रेम करते हैं वो उसके बदले प्रेम ही चाहते हैं। దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, परमेश्वर हमसे प्रेम करते हैं మనల్ని నుంచి కూడా ఆయన అదే కోరుకుంటాడు. और हमसे परमेश्वर वही प्रेम को चाहते हैं। ఆ ప్రేమను మనం పొందుతూ మనం ఆయనకు లోబడుతూ ఉండడం అనేది ఆయన కోరుకునేటువంటిది. वो चाहते हैं कि हम उनसे प्रेम को पाते रहे और उनके अधीन होकर अपन जीवन जिए। యేసు క్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు తన శిష్యులను గురించి కొన్ని విషయాలు చెప్పాడు. प्रभु यीशु मसीह भी जब इस पृथ्वी के ऊपर थे अपने चेलों के विषय में कुछ बातों को उन्होंने कहा।
ఎవరైనా సరే మీరు నాకు శిష్యులుగా ఉండాలి అనుకుంటే यदि तुम में से कोई भी मेरे चेले बनना चाहते हैं మీరు తప్పకుండా కొన్ని నియమాలని పాటించాలి అని. और तुमको अवश्य कुछ नियमों का पालन करना पड़ेगा। అవి వాస్తవానికి మానవరీత్యా మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు కొంచెం కఠినంగా కూడా ఉంటాయి. यदि हम मनुष्य दृष्टिकोण से देखते हैं तो प्रभु यीशु मसीह के वो नियम हमको बहुत ही कठिन दिखते हैं, కానీ पर వాటిల్లో చాలా మంచిదే ఉంటుంది. దాంట్లో నువ్వు గనక అనుసరిస్తే దాంట్లో చాలా మంచి ఉంటుంది. यदि आप उसका अनुसरण करते हैं तो उसमें बहुत भलाई छिपा रहता है। మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆ వాక్యంలోకి వెళ్ళక ముందు हम वचन में जाने से पहले कुछ बातों को देखेंगे। ఆ, దేవుడు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు అంటామా తక్కువవాడు అంటామా? परमेश्वर हमारे माता पिता से बड़े हैं कि या छोटे हैं? అందరూ ఒప్పుకుంటాం దేవుడు గొప్పవాడని. अपन सब मानते हैं कि परमेश्वर महान है, बड़े हैं। కాబట్టి గొప్పవాని స్థాయిలోనే మనం ఉండాలి కదా. इसीलिए वो महान है तो उनके स्थाई में वो रहते हैं, हमको उसका पालन करना पड़ेगा। ఏది తక్కువ అనుకుంటున్నామో ఆ తక్కువను విడిచిపెట్టడంలో తప్పేమీ లేదు. और जो कमजोरी हमारे अंदर है उसको छोड़ना कोई कठिन बात नहीं है। ఏది గొప్ప అనుకుంటామో దానికి లోబడడం కూడా మంచిది. और जो महान है उसके अधीन होना भी हमारे लिए जरूरी है। ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ఏమి దేవుడయ్యా, ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, పిల్లలను వదిలిపెట్టమన్నాడు, భార్యను వదిలిపెట్టమన్నాడు అన్నాడు. इस बीच में एक व्यक्ति बोले कि परमेश्वर कैसा, यीशु मसीह कैसा परमेश्वर है, वो अपने माता पिता को अपने बाल बच्चों को भी छोड़ने बोले हैं। కానీ బైబిల్లో చెప్పింది తల్లిదండ్రులు విడిచిపెట్టమని ఎక్కడా లేదు. पर बाइबल में कहीं नहीं लिखा है कि माता पिता को छोड़ दो। నీ తల్లిని నీ తండ్రిని గణపరచు అని ఉంది. और माता पिता का आदर करो करके बोले हैं। ఆ మంచి కుమారుడైతే यदि నీతిమంతుడు గనక అయితే వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపరుస్తారు, ఆనందపరుస్తారని కూడా బైబిల్ చెప్తుంది. और पुत्र जो धर्मी रहता है वो अपने माता पिता को आनंदित और खुशी देता है करके लिखा है। కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలను ఒక మతోన్మాది వక్రం చేసి ఈ విధంగా చెప్పాడు. पर इन प्रभु यीशु मसीह की इन बातों को एक धर्म का जो ठेकेदार है उसने उन बातों को बदलकर इस रीति से बोला। తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, భార్య పిల్లలను విడిచిపెట్టమన్నాడు, ఆయన ఏం దేవుడు అని. वो बोला कि वो कैसा परमेश्वर है, माता पिता को बच्चों को छोड़ने के लिए बोल रहा है करके। కానీ నాకంటే అధికంగా ప్రేమిస్తేను అనే మాట యేసుక్రీస్తు చెప్పాడు. और प्रभु यीशु मसीह ये बोले कि मुझसे बढ़कर प्रेम नहीं करना और किसी से। అంటే మనం ఎవరిని అధికంగా ప్రేమించాలి? हम किसको ज्यादा प्रेम करना है? మనం సృజించి కాపాడుతున్నటువంటి ఆ సృష్టికర్తనే పూజించాలి. और हमारा सृष्टि करके हमको संभालने वाले उस सृष्टिकर्ता परमेश्वर को आराधना हमको करना है। నీ కొరకు ఒక బానిసత్వంలో, పాపపు బానిసత్వంలో మరుగుతున్న నీ కొరకు పరలోకములో ఉన్న ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు వస్తే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావడంలో ఏమాత్రము తప్పులేదు. और आप जो पाप के दलदल में कीचड़ में पड़े हुए थे, आपको बचाने के लिए उस स्वर्ग को छोड़कर इस पृथ्वी के ऊपर परमेश्वर आए हैं। तो हमको उस पाप से छोड़कर, पाप को छोड़कर उनके पास जाना कोई बड़ी बात और गलत बात नहीं है। ఆయన ఎంత త్యాగం చేశాడు. సింహాసనాన్ని, ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచి నీ కొరకు మనుషుడిగా వచ్చి నువ్వు పొందవలసినటువంటి ఆ శ్రమలు, బాధలు అన్ని ఆయన అనుభవించి నీకు పాపము నుండి విమోచన, సాతాను బంధకాల నుండి విడుదల కలిగించినప్పుడు నువ్వు ఆయన ప్రేమించడం న్యాయమే కదా. और प्रभु यीशु मसीह अपने उस महान सिंहासन को छोड़कर आपके लिए, जो पाप में दलदल में फंसे हुए थे, आपको निकाल कर आपको बचाने के लिए आए हैं। तो आपको बचाने वाले उस परमेश्वर का आराधना करना आपके लिए न्याय की बात है।
నీ కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. నువ్వు అనుభవించవలసినటువంటి ఆ శ్రమలు ఆయన అనుభవించాడు. जो दंड आपको भुगतना था, जो शिक्षा आपके ऊपर आना था, उसने अपने ऊपर ले लिया है। నీవు పొందవలసినటువంటి ఆ భయానకమైన మరణాన్ని ఆయన పొంది నీకు విముక్తిని చేకూర్చాడు. और आपके लिए जो मृत्यु था उसको वो अपने ऊपर ले लिया और हमको उस मृत्यु के बंधन से छुड़ाए हैं। ఆయన యొక్క కృపా కార్యాలను చూచిన చాలా మంది ఆయన వెంబడించడానికి ఆశపడతారు. और उनके महान अनुग्रह कार्यों को जानने वाले लोग परमेश्वर के पीछे चलकर पाप से बच जाते हैं। కానీ చాలా మంది ఏంటంటే అటు వెంబడిస్తుంటారు, ఇటు లోకాన్ని కూడా కలిగి ఉంటారు. पर बहुत सारे ऐसे हैं कि एक तरह परमेश्वर का पीछा भी करते हैं और संसार के पीछे भी दौड़ते हैं। ఇక్కడ యేసుక్రీస్తు మీరు గమనించండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయములో 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. मत्ती रचित सुसमाचार अध्याय 10 उसका 37 वचन में इस प्रकार लिखा हुआ है। తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. जो माता या पिता को मुझसे अधिक प्रिय जानता है वह मेरे योग्य नहीं, और जो बेटा या बेटी को मुझसे अधिक प्रिय जानता है वह मेरे योग्य नहीं, और जो अपना क्रूस लेकर मेरे पीछे ना चले वह मेरे योग्य नहीं। కాబట్టి అవసరమైనప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాలి అని. और जब आवश्यक हो तो सब कुछ छोड़कर प्रभु के पीछे हमको चलना, इसका मतलब है। యేసు క్రీస్తు తన శిష్యులకు పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. प्रभु यीशु मसीह जब अपने चेलों को उन्होंने नियुक्त किया, बुलाया, तो उन्होंने सब कुछ छोड़कर उनके पीछे हो लिए। వారు ఇక ఏమాత్రం వెనకం చేయలేదు. మేము ఎలాగా, మా జీవనం ఏమిటి, మా కుటుంబాలు ఏంటి అనేది వాళ్ళు ఏమి ఆలోచన చేయలేదు. और वो ये सब बातों के बारे में नहीं सोचे कि हम उनके पीछे चलेंगे तो हमारा क्या होगा, हमारे परिवार का क्या होगा, ये सब नहीं सोचे। కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఏమైనా పోయాయా? तो क्या उनके परिवार बिगड़ गए? వాళ్ళందరూ ఉన్నారు. वो सब थे। అవసరమైనప్పుడు మనము సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు త్యాగం చేయాల్సినటువంటి అవసరత ఉంది. और जब जरूरत पड़े तो हम प्रभु के लिए सब कुछ छोड़कर उनके पीछे जाने का भी जरूरत पड़ेगा। ఒకవేళ మనం క్రీస్తుని విడిచిపెట్టామనుకుందాం, यदि हम मसीहा को छोड़ देते हैं దానివల్ల మనం ఏం పొందగలము? उससे हम क्या पाएंगे? అందుకే ఈ 39వ వచనంలో తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను గాని దాన్ని నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకోను అంటాడు. और इसीलिए 39 वचन में लिखा है कि जो अपने प्राण बचाता है वह उसे खोएगा, और जो मेरे कारण अपना प्राण खोता है वह उसे पाएगा। ఒకవేళ క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని సమర్పించగలిగితే, यदि मसीह के लिए आप अपने प्राण को समर्पित करते हैं, క్రీస్తు కొరకు నీ సమయాన్ని సమర్పించగలిగితే, यदि मसीह के लिए आप अपने समय को समर्पित करते हैं, క్రీస్తు కొరకు నీ యొక్క ధనాన్ని సమర్పించగలిగితే, यदि मसीह के लिए आप अपना धन को समर्पित करते हैं, అవన్నీ తిరిగి నీకు వస్తాయి. वो सारे चीज आपके पास फिर लौट कर आएंगे। నువ్వేమి పోగొట్టుకోవు. आप कुछ भी नहीं खोएंगे। ఇక్కడ మోసే లేవి వంశాన్ని గురించి, లేవిని గురించి ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు చూడండి. यहाँ पर मूसा लेवी के वंश के लोगों को कैसे आशीष दे रहे हैं, यहाँ पर देख सकते हैं हम लोग। వాళ్ళని ఒకసారి పరిశోధించాడంట చూడండి. మస్సాలోను మెరేబాలోను నువ్వు వాళ్ళను పరిశోధించితివే అంటాడు. और वो बोल रहे हैं कि अपने भक्तों को मस्सा में और मरीबा में आपने उनको परखा। ఈ లేవికి ఒక గొప్ప ధన్యకరమైనటువంటి ఈవి కూడా ఉంది. और इस लेवी के जीवन में धन्य की बात एक आशीष भी है इनके जीवन में। అది ఏంటో తెలుసా? वो क्या आशीष है? తుమ్మీము ఊరీము, ఊరీము తుమ్మీము ఈ రెండు కూడా ఉన్నాయి వాళ్ళకి. तुमीम और उरीम ये दोनों उनके पास है। అంటే లేవీలు
కష్ట సమయాలలో దేవుని యొక్క ఆ ప్రాధాన్యతను తెలుసుకోవడానికి అవి ఉపయోగించేవారు. और लेवी लोग प्रभु विपत्ति के समय में परमेश्वर के महिमा को जानने के लिए इनका उपयोग करते थे। చూడండి దేవుడు ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఇచ్చాడు. परमेश्वर कितना बड़ा भाग्य उनके जीवन में दिए हैं। ఈ ఊరిము తుమ్మిము అనేవి వారు ధరించుకొని ఆ, వారు వెళ్ళేటువంటి విషయంలో లేకపోతే ఆ సమాజానికి విజయం వస్తుందా లేకపోతే అపజయం వస్తుందా ఏంటి అనేది దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి ఊరిము తుమ్మిము అనేవి వారికి ఉన్నాయి. और वो तुम्मीम और ऊरीम उनके पास है, वो पहनकर परमेश्वर के पास जाकर इस्राएली लोगों को विजय मिलेगा या पराजित होंगे उसका जानकारी परमेश्वर से पूछकर उन लोग लेकर आते थे। ఇది నిజంగా వారికి ఒక అతిశయ కారణము. और ये उनके लिए बहुत बड़ा अतिशय का कारण है। ఇది న్యాయ విధాన పథకము అంటారు. और ये न्याय विधान का नियम है करके बोलते हैं। ఇది ఎపోదుకు సంబంధించింది అనుకోండి. और ये एपोद से संबंधित बात है। వీటి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకునేవారు. और इनके द्वारा परमेश्वर की मर्जी को उन लोग जान पाते थे। ఈ 12 గోత్రాలలో లేవి గోత్రికులకు ఈ యొక్క పథకము అంటే ఊరిము తుమ్మిము అనే ఈ పథకాలు ఉన్నాయంటే వాళ్ళకి నిజంగానే అది గర్వకారణం. और सारे 12 गोत्र के लोगों के बीच में लेवियों के जीवन में ये तुम्मीम और ऊरीम जो बातें परमेश्वर से इन लोग कर सकते हैं, इतना बड़ा भाग्य मिला। सच में उनके लिए बहुत ही अच्छी योजना है परमेश्वर का। అదే ఇశ్రాయేలు ప్రజలని పరిశోధించినప్పుడు जब इस्राएली लोगों को परखे गए, కొన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. कई संदर्भों में इस्राएली लोग परमेश्वर के आज्ञा के विरुद्ध में चलने लगे। దానివల్ల వారు అనేక విధాలైనటువంటి శ్రమలకు కూడా గురయ్యారు. और इसके कारण वो कई बार विपत्ति का शिकार भी बने। వారు శోధనలో పడ్డారు. वे परीक्षा में गिर गए। మీరు నిర్గమకాండములో 32వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే निर्गमन की पुस्तक उसका 32 क्वेश्चन में अपन देख पाते हैं। అక్కడ ఈ లేవీయులు చేసినటువంటి ఒక గొప్ప త్యాగము లేకపోతే నిజంగా అది దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఒక గొప్ప సమర్పణ జీవితాన్ని మనం అక్కడ చూడగలం. और यहाँ पर हम लेवियों के जीवन के महान समर्पण के विषय में देख पाते हैं। మీరు 27 నుండి 29 వచనాల వరకు మీరు చూడొచ్చు. आप 27 से 29 वचन तक देख सकते हैं। 27 నుండి 29 వరకు. 27 से 29। అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెల్లికాని ప్రతివాడు తన పొరుగువాని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎలయనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు వీళ్ళు ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను చేసుకొనుడనెను. 27 इस प्रकार लिखा है, उसने उनसे कहा इस्राएल का परमेश्वर यहोवा यूं कहता है कि अपनी अपनी जांघ पर तलवार लटकाकर छावनी के एक निवास से दूसरे निकास तक घूम घूम कर अपने अपने भाइयों संगियों और पड़ोसियों को घात करो। मूसा के इस वचन के अनुसार लेवियों ने किया और उस दिन 3,000 के लगभग लोग मारे गए। फिर मूसा ने कहा आज के दिन यहोवा के लिए अपना याजक पद का संस्कार करो। वरन अपने अपने बेटों
और भाइयों के भी विरुद्ध होकर ऐसा करो जिससे वह आज तुमको आशीष दे। అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు मूसा శాసనాల కొరకు. ఆ శాసనాల విషయంలో చాలా తడువు చేయడం జరిగింది. मूसा पहाड़ के ऊपर गए आज्ञाओं के विषय में और वहां से आते तक उनका देरी हुआ। ఈ ఆలస్యానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరే మోసే లేడు ఇంకేమైపోయాడో లేదు అని ఒక విగ్రహాన్ని చేసుకొని పూజ చేసుకుందామని ఇలాగా వారు ఒక విగ్రహాన్ని చేసుకొని పూజ చేయడం జరిగింది. और इस देरी के कारण उन लोगों ने सोचा कि अब मूसा नहीं है, मर गया होगा, अपन हमारे लिए कोई भी अगवा नहीं है करके एक मूर्ति बनाकर उसकी आराधना करना वहाँ शुरू किए। మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ 32వ అధ్యాయాన్ని కనుక చదివితే, నేను అవన్నీ చెప్పడానికి మనకు టైం చాలా తక్కువగా ఉంది కనుక ఈ 32వ అధ్యాయాన్ని చదివితే మోసే కొండ మీదకి వెళ్ళడము ఆలస్యం చేయడము అనేది మనకి కనపడుతుంది. और इस निर्गमन की पुस्तक 32 अध्याय को जब आप पढ़ेंगे तो ये सारी बातें यहाँ पर आपको मिलेंगी। వాళ్ళు చేస్తున్నటువంటి పాపానికి మోషేకి చాలా కోపం ఎక్కింది. और जो इस्राएली लोगों ने पाप किया उसके विषय में मूसा को बहुत गुस्सा आया। దేవుడు తన చేతులతో చెక్కించినటువంటి తన చేతితో వ్రాసి ఇచ్చినటువంటి ఆ రాతి పలకలను మోసే పట్టుకొని వస్తున్నాడు. परमेश्वर अपने हाथों से लिखी हुई उस आज्ञाओं को मूसा पकड़कर लेकर आ रहा था। వాళ్ళు చేస్తున్నటువంటి ఆ భయంకరమైన విగ్రహారాధన అనేటువంటి ఆ పాపానికి కోపం ఎక్కి ఆ చేతుల్లో ఉన్న 2 పలకలను పగలగొట్టడం జరిగింది. और मूसा उन सारे बातों को देखकर क्रोधित होकर अपने हाथ में जो आज्ञा के स्लेट्स थे उसको नीचे गिराकर तोड़ दिया। ఇకప్పుడు ఆయన కోపాన్ని ఆపుకోలేక ఎవరైతే పాపానికి కారకులు వాళ్ళందరిని కూడా చంపేసేయమని అంటే ఎవడం ముందుకు రాలేదు. और उस क्रोध को देखकर इस्राएली लोगों को, बहुत सारे लोगों को मार डालने के लिए मूसा ने आज्ञा दिया, पर कोई भी इस्राएली सामने नहीं आए। కానీ లేవీలు మాత్రమే ముందుకు వచ్చారు. केवल लेवी लोग सामने आए हैं। వాళ్ళు ఇక్కడ అది ఈ 9వ వచనంలో రాయబడినటువంటి మాట. और वही बातें जो अपन 9 वचन में पढ़े थे, 9वां वचन में यही बातें थी। అతడు అనేది లేవీయుడు అని. उसने मतलब लेवी है। నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. उसने तो अपने माता और पिता के विषय में कहा, मैं उनको नहीं जानता। తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. और ना तो उसने अपने भाइयों को अपना माना, తన కుమారులని ఎంచలేదు. और ना अपने पुत्रों को पहचाना। వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. क्योंकि उन्होंने तेरी बातें मानी और तेरी वाचा का पालन करते थे। అది కాబట్టి దేవుని వాక్యాన్ని ఆ నిబంధనను మాత్రమే వారు గైకొన్నారు. और यहाँ पर वो केवल परमेश्वर के वाचा को ही उन्होंने ध्यान दिया। ఈ రోజు మనము మన తల్లిదండ్రులను లేకపోతే మన పిల్లలను చంపమని దీని ఉద్దేశం కాదు. और इसका उद्देश्य ये नहीं है कि हमको अपने माता पिता, अपने बच्चों को हम मार डालें। అది సంఘములో, సమాజములో, కుటుంబములో ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే వాడిని ముఖాముఖిగా ఖండించడం అని దాని అర్థం. और इसका मतलब ये है कि जो गलतियां हमारे लोगों के साथ होता है उनके द्वारा, तो उन सारे बातों को खंडित करने का इसका उद्देश्य है। లేక మనలో ఏదైనా పాపం చోటు చేసుకుంటే దాన్ని దాచిపెట్టుకోవడం కాదు, కానీ దాన్ని విడిచిపెట్టడం అని దాని అర్థం. यदि हमारे अंदर भी कोई पाप जगह बनाता है तो उसको छिपाना नहीं, उसको खंडित करके छोड़ना इसका मतलब है। తన సహోదరులను ఆరు లక్ష్య పెట్టలేదు అంటాడు. यहाँ पर वे अपने भाइयों को अपना नहीं माना करके लिखा है। తన పిల్లలను పిల్లలుగా ఎంచలేదు అంటాడు. और ना अपने पुत्रों को पहचाना। తల్లిదండ్రుల గురించి కూడా అలాగే చెప్తారు. माता पिता के विषय में भी ऐसे ही बोल रहे हैं। అంటే ప్రభు అన్నటువంటి యేసు క్రీస్తుకి మన కుటుంబములు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే
అవమానము కలిగిస్తే వారిని ఖండించడం అవసరము. और हमारे परिवार में हमारे बच्चे हमारे स्वकीय लोग क्यों ना हो, यदि परमेश्वर के नाम को अपमानित करते हैं तो उन सारे बातों को खंडित करना इसका उद्देश्य है. లేక ఏదైనా ఈ లోకము మనల్ని ఆకర్షిస్తే यदि ये संसार हमको आकर्षित करता है దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. उसको हमें ध्यान नहीं देना है. అది ఏదైనా వచ్చు. वो कुछ भी हो सकता है. ఏదో నీకు ఒక సంపత్తి కూడొచ్చు, आपके संपत्ति इकट्ठा हो सकता है, లేక నీ యొక్క పరివారంలో నీకు మరొకటి ఏదో మంచిది ఆశ ఉండొచ్చు. या आपके परिवार में आपका कोई अभिलाषा होगा. ఏ విధంగా చూసుకున్నా సరే कैसा भी हम देखें, నీకు లాభ సాధనగా ఉంటే आपके लिए जो भी लाभ का कारण है అది దేవునికి మహిమ లేకపోతే उसमें यदि परमेश्वर की महिमा नहीं है దాన్ని విడిచిపెట్టడం, तो उसको छोड़ना है, దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండడం उसको बिल्कुल ध्यान नहीं देना है. మనం చేయాల్సినటువంటి పని. हमारा यही काम हमको करना ఈ है. లేవి వంశము ये लेवियों का विषय है. దేవుని వాక్యమునందు परमेश्वर के वचन पर లక్ష్యముంచారు. उन्होंने ध्यान रखा దాని ఆ నిబంధననే వారు గైకొన్నారు. और वही परमेश्वर के वाचा को उन्होंने देखा है. ఎంత గొప్ప కార్యము మీరు ఒకసారి ఆలోచించండి. इतना बड़ा कार्य है, आप लोग एक बार सोच के देखिए. అలాగే లూకా రాసిన సువార్తలో కూడా 14-16 వచనంలో మీరు గమనించండి. और लूका रचित सुसमाचार में भी अध्याय 14 का 16 वचन में भी अपन देख पाते हैं. ఆ, 4 26 వచనం. 14 का 26 वचन. 25-26 రెండు కలిపి ఉన్నాయి, నేను చదువుతాను. हाँ. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. और 25-26 वचनों में इस प्रकार लिखा है. 14 अध्याय में लूका रचित सुसमाचार. जब बड़ी भीड़ उसके साथ जा रही थी तो उसने पीछे मुड़कर उनसे कहा, यदि कोई मेरे पास आए और अपने पिता और माता और पत्नी और बच्चों और भाइयों और बहनों वरन अपने प्राण को भी अप्रिय ना जाने तो वह मेरा चेला नहीं हो सकता. కాబట్టి క్రీస్తు యొక్క శిష్యత్వములోకి చేరాలనుకున్న మనమందరం కూడా इसलिए प्रभु यीशु मसीह के चेलों के समूह में शामिल होने वाले हम सब, ఆయన మనల్ని కొన్ని అడుగుతున్నాడు. वो हमसे कुछ बातों को पूछ रहे हैं మనం కొన్ని సమర్పించవలసిన అవసరత ఉంది. और कुछ बातों का समर्पण हमारे लिए जरूरी है. ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. और इस संसार से संबंधित हर एक बात को छोड़ने की जरूरत है हमको. నిన్ను ఆయన కోరుకునేటువంటిది और आपसे परमेश्वर क्या चाहते हैं? ప్రేమను కోరుకుంటున్నాడు. प्रेम चाहते हैं. ఆయన కొరకు మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం? उनके लिए हम क्या त्याग कर पा रहे हैं? మనం ఆయన ఆరాధించే సమయాలలో उनकी आराधना करते समय మనం సమస్తాన్ని విడిచిపెట్టగలిగి हम सब कुछ छोड़ पाते हैं ఆయన దగ్గరికి రాగలిగితే और उनके पास आ पाते हैं तो ఆ సమస్తము మనకు మరలా చేకూర్చబడుతుంది. सारी बातें हमारे लिए फिर से परमेश्वर करेंगे. యేసుక్రీస్తు శిష్యులు వారు సమస్త జీవనాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే వాళ్ళకి ఏం తక్కువ కాలేదు. यीशु मसीह के चेले अपने सारे जीविका को छोड़कर उनके पीछे हो लिए. उनके जीवन में किसी बात की घटी नहीं हुई. ఒకవేళ ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉండొచ్చు. हो सकता है वो आपको परख रहे होंगे. అబ్రహాంతో అంటాడు, నీ కుమారుడు నాకు ఇచ్చేయి అంటాడు. अब्राहम से बोलते हैं कि तू अपने इकलौते पुत्र को मेरे लिए दे दे मुझे. ఆయన ఏ మాత్రం సందేహం లేకుండా కొడుకుని అర్పణగా ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. अब्राहम थोड़ा सा भी संदेह नहीं किया और उनको अर्पित करने के लिए लेकर चला गया. దేవుడు గొప్ప ప్రేమ గలవాడు. परमेश्वर बहुत बड़ा प्रेमी है. ఆయన నీ నుంచి ఏదో కోరుకోడు, అది కావాలా ఇది కావాలనేది. वो आपसे कुछ भी नहीं चाहते हैं कि वो चाहिए ये चाहिए करके. ఆయనే మనకి ఇచ్చేవాడు. वो हमको देने वाला परमेश्वर. అయినా నిన్ను
అడుగుతాడు, నువ్వు ఇస్తావా లేకపోతే దాచుకుంటావా అని. फिर भी आपको परखने के लिए पूछते हैं कि आप रखे रहोगे या मुझे दोगे। కొన్నిసార్లు మనము చిన్న పిల్లలకి బజార్ నుండి ఏమైనా తినుబండారాలు తెచ్చిస్తాము. कई बार छोटे बच्चों को मार्केट से कुछ खाने की वस्तुओं को ला कर देते हैं, మనమే ఇస్తాం పిల్లలకి. हम ही लोग देते हैं बच्चों को, అయితే వాళ్ళని మరలా మనమే అడుగుతామా, కొంచెం పెట్టు అని. और फिर हम उनसे मांगते हैं कि थोड़ा सा दो मुझे। కొంతమంది ఏమో పిల్లలు నేను పెట్టను దాచుకుంటారు. कुछ बच्चे नहीं मैं नहीं दूंगा करके बोल के छिपा लेते हैं। కొంతమంది పిల్లలు ఏమంటే ఎట్లా చేస్తారు తెలుసా, और कुछ बच्चे कैसे करते हैं, ఆ తండ్రి ఇచ్చినటువంటి దాంట్లో ఆ చిన్న చేతులతో కొంచెం చుంచి వాళ్ళ నోట్లో పెట్టేస్తారు. और बहुत सारे बच्चे अपने छोटे हाथों से जो पापा लेकर आए हैं उसमें से थोड़ा सा तोड़कर पापा के मुंह में खिलाते हैं। అసలు ఆ చేతిలో ఏమి ఉండదు, కొంచెమే ఉంటది, చాలా చిన్నది ఉంటది. और उस हाथ में बहुत छोटा सा टुकड़ा रहता है। ఆ తండ్రి తన నోటితో పెట్టుకొని ఎంత సంతోషిస్తాడో తెలుసా. पिता उसको अपने मुंह में लेता और कितना खुश हो जाता है। అది తండ్రి ఇచ్చింది ఆ బిడ్డకి, पिता ही दिए थे अपने बेटे को, కానీ బిడ్డ చేత ఇప్పించుకోవడానికి చూస్తాడు. पर वो बच्चे से चाहता है कि वो ले। మీరు ఒకసారి ఆ సీన్ ఆలోచించుకోండి, उस दृश्य को आप एक बार सोच के देखिए, ఎంత ఆనందంగా ఉంటుందో. कितना आनंद लगता है। దేవుడు కూడా అదే నేను కోరుకునేది. परमेश्वर भी आपसे यही चाहते हैं। ఓ సమయాన్ని కొంచెం ఆయనకి ఇవ్వండి. थोड़ा सा समय उनको दीजिए। రోజులో 24 గంటలు ఇచ్చాడు, एक दिन में 24 घंटा परमेश्वर हमको 5 दीजिए నిమిషాలు ఆయన కొరకు ఇవ్వండి. और कुछ मिनट उनको दीजिए, ఎంత సంతోషిస్తాడో తెలుసా. ना आनंदित होंगे वो। నీకు సంపత్తి ఇచ్చాడు, ఆయన ఇచ్చిందే. आपका संपत्ति परमेश्वर ने दिया, ఆ సంపత్తిలో కొంచెం దేవుని పేరు మీద ఇవ్వండి. उस संपत्ति में से कुछ भाग परमेश्वर के नाम से दीजिए। నీకు భార్య పిల్లల్ని ఇచ్చాడు, భర్తని పిల్లల్ని ఇచ్చాడు మీకు. आपको पति पत्नी और बच्चों को दिए हैं। మీరందరూ ఒక క్షణం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. आप सब कुछ क्षण घुटने में आकर परमेश्वर की उपस्थिति में धन्यवाद करिए। ఎంత సంతోషిస్తాడు. कितना वो आनंदित होंगे। అదే ఆయన కోరుకుంటుంది. यही प्रभु हमसे चाहते हैं। లేవీయులంట ఆయన వాక్యమందు మాత్రమే లక్ష్యం ఉంచారట. लेवी लोग केवल परमेश्वर के वाचा पर उन्होंने ध्यान रखा। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के बच्चों, ఈ నా మాటలు వింటున్న మీరు कि मेरी बातों को सुनने वाले आप దేని మీద లక్ష్యం ఉంచారు? किसके ऊपर आपका ध्यान है? దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచారా? क्या प्रभु के वचनों के ऊपर है? అయితే లేవీయులకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం మీకు దొరుకుతుంది. और लेवियों को जो भाग्य मिला था वो आपको भी बचेगा आपके जीवन। వాళ్ళది ఊరీము తుమ్మీము అనేవి ఉండేవి. उनको ऊरीम और तुमीम है। కష్టకాలంలో దాన్ని ధరించి వారు ఆ కష్టాన్ని ఎలా జయించాలో వారికి దేవుడు తెలియజేసేవాడు. और संकट के समय वो पहनकर परमेश्वर की उपस्थिति में जाते हैं तो परमेश्वर उनको बताते हैं कि उस संकट से आप कैसे बच पाओगे। నీలో పవిత్ర ఆత్మ ఉంచుతాడు దేవుడు. आपके अंदर पवित्र आत्मा को रखेंगे परमेश्वर। ప్రభువైనటువంటి యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అది చెప్పాడు. प्रभु यीशु मसीह इस पृथ्वी को छोड़कर जाते समय यही बातों को उन्होंने कहा, ఆదరణకర్తను మీ మధ్య పంపిస్తాను అన్నాడు. सहायक को तुम्हारे बीच में भेजूंगा। ఆ పవిత్రాత్మ మన మధ్య ఉంది. वो पवित्र आत्मा हमारे बीच में है, నీలో నాలో మనందరిలో ఉంది. हमारे अंदर है, आपके अंदर है। నువ్వు నడుచుకునే మార్గాన్ని తెలియచేయడానికి और आप जिस रास्ते पर चलना है उस मार्ग को बताने के लिए ఆ పవిత్రాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. वो पवित्र आत्मा निरंतर आपके साथ रहेगा। ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచండి. उनके वचनों पर आप ध्यान रखिए। మీ ప్రతి అవసరత ఆయన తెలియచేయండి. आपका हर एक जरूरत उनको बताइए। ఆయన మీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. वो सारे बातों को आपको बताएंगे। మనం సమర్పణ జీవితం కలిగి ఉండడం చాలా అవసరం. हमारे जीवन में समर्पित जीवन लेकर चलना बहुत जरूरी है। దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. परमेश्वर आप सबों को आशीष दे। ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करेंगे। దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా నీకు వందనాలు. दयालु पिता प्रेमी परमेश्वर हम आपका धन्यवाद करते हैं। నీ చేకూర్చిన ఉపకారములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. हर एक उपकारों के लिए धन्यवाद पिता। లేవీయులు మీ యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచారు. लेवी आपके वाचा पर उन्होंने ध्यान रखा।
మేము కూడా మా ప్రభు మీ వాక్యమందు లక్ష్యముంచగలిగినట్లు సహాయం చేయండి. भी प्रभु आपके वचनों पर ध्यान करने के लिए सहायता వారు करें। ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదు. उन्होंने किसी का भी ध्यान नहीं दिया। అలాగే మేము ఈ లోకములో కనిపించే వాటి యందు మేము లక్ష్యముంచకుండా ఉండడానికి సహాయం చేయండి. कि हम भी इस पृथ्वी के कोई भी वस्तु से राजा हम लगाव ना रखे, आप हमारी सहायता करें। కేవలం నీ వాక్యాన్ని బట్టి నీ నిబంధనలు గైకుంటూ జీవించడానికి సహాయం చేయండి. केवल आपके वचनों के अनुसार आपके नियमों का पालन करते हुए चलने के लिए आप हमारी सहायता करिए। సంఘ బిడ్డలందరినీ దీవించమని कलीसिया के हर एक बच्चों को आशीषों से भर दीजिए। నీ ఆత్మతో నింపి బలపరచమని अपनी आत्मा से भर कर अभिषेक कर पिता। మా ప్రభువును మా రక్షకుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. हमारे पिता हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు ప్రత్యేకంగా ఆయన వాక్యమందు లక్ష్యమించే ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. आमीन।